సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉద్యోగుల ఆశాజ్యోతి శామలకు అన్న శ్రీకాంత్ గారికి మరి మన ప్రధాన కార్యదర్శి గారికి సన్మానం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి ఆశాజ్యోతి సింహశబ్దం ఉద్యోగుల హక్కుల పరిరక్షణకై 6 దిశలు పోరాడుతూ ఈరోజు చూపుతున్నటువంటి మారం జగదీశ్వరరావు గారి సారథ్యంలోనే మన తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం తిరిగి మరలా పునర్జన్మ తీసుకొని పూర్వం పోసుకున్నటువంటి సందర్భం. నిజంగా వాస్తవానికి మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు నిజంగా ఉద్యోగాల్లో చాలా బాధ ఆవేదన నాకు కనబడుతుంది. వాస్తవానికి గతంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అంటే అసోసియేషన్ అంటే చాలా బ్రహ్మాండంగా పనిచేసిన రోజు నాకు ఈరోజు గుర్తొస్తుంది. కానీ మనం సంఘాలుగా సంఘటితం కాకపోవడం, సంఘాల నామమాత్రం నడపడం వల్ల ఈ పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇంతకుముందు ప్రభాకరణ మాట్లాడుతూ అన్న ప్రమాణంలో వ్యత్యాసం ఉన్నది. సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత మేనేజర్ గ్రేడ్ పెట్టడం, థర్డ్ సెకండ్ ఫస్ట్ పెట్టడం, మరి అన్ని డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత సూపరింటెండెంట్. కానీ ఇక్కడ పెద్దవాళ్ళకు సూపరింటెండెంట్ లేకుండా పోవడం వల్ల ఇబ్బందికరంగా మాట సందర్భం ఎన్నిసార్లు రిప్లై చేసినా మనం పట్టించుకుంటలేరు అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం సంఘంగా సంఘటితమైతే మన సమస్యలను పరిష్కారం అనగా లేదు. అదే అదే జిల్లాలు తిరగండి, మన మున్సిపల్ ఎంప్లాయీస్ కలవండి, మన సంఘ ఆవశ్యకత చెప్పండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ చదివితే యావత్ తెలంగాణ ఉద్యమమే. కానీ ఇలా సంఘాలు నిర్వీర్యమైన రోజులు కనబడుతుంది. ఏదో నిరుత్సాహం ఉద్యోగులలో, వర్క్ ప్రెషర్ కూడా 10 మంది చేసే పనిని ఒకటి చేయడం. మరి మన మున్సిపల్ ఉద్యోగులు అంటే వాస్తవానికి రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటారు. వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రతిపక్షంలో ఒకరు ఉంటారు, రాజకీయ పక్షంలో ఒకరు చేయమంటారు, ఒకరు వద్దంటారు. ఇటువంటి సమస్యలు మున్సిపల్ ఎంప్లాయీస్ చాలా కనబడుతుంది. కానీ మన ఉద్యోగులుగా మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేస్తూ మనకు న్యాయమైన డిమాండ్ కొట్టుకోవాల్సిన అవసరం జరుగుతుంది. నిన్న మొన్న నా దగ్గరకు వచ్చిన వాడుగా వార్డ్ ఆఫీసర్ కానీ వాళ్ళకు రికమెండేషన్స్ ఇవ్వడం, వాళ్ళ వర్క్ లోడ్ అయితే చాలా వర్క్ లోడ్ ఉంది. వాస్తవానికి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో నాకు అర్థం కాదు. గ్రూప్ నుంచి ఉద్యోగుల జనరేషన్ కార్డు వస్తుంది, నాకు ఎంత బాగుంటుందని ఏమైనా సందర్భం. ప్రభుత్వాలు చాలా సార్లు రిప్రజెంట్ చేస్తున్నాం, అన్ని సమస్యలు చేస్తున్నాం. కానీ మనం సంఘటితంగా లేకపోవడం, ఉద్యోగులు ఒక దాటిపై లేకపోవడం వల్లనే ఈ ప్రభుత్వాలు ఆడుకునే సందర్భం. ఇలా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అందరూ ఏకమైతే అక్కడ ఉన్న కమిషనర్ ఇలా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఆ ప్లేస్ దగ్గర ఓడికలు తీసేసిందంటే మీరు సంఘటితం లేకపోవడమే దీనికి కారణం. మనం అందరూ సంఘటితంగా ఉన్నాం, అన్ని జిల్లాలు ఏకమై చేసేసి ఒక ఫోరాన్ని బలోపేతం చేద్దాం. గతంలో ఫోరం ఉంటే డైరెక్ట్ మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా టీఐటీఓ మెంబర్గా ఉన్నారు. ఈ టీఐటీఓ సంఘం ఉన్నన్ని రోజులు మన ఉద్యోగుల హక్కులకు రోగాలు వాస్తవం న్యాయమైన మాకు రావాల్సిన జీతపత్యాలు ఇచ్చేది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ నాన్ గెస్టెడ్ అధికారుల సంఘం
రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, మరి అదేవిధంగా టీఎన్జిఓ సిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు మరి రావడం జరిగింది. వారి సమక్షంలో మా బాధలను వ్యక్తం చేయాలని, మరి మాకు జరుగుతున్న అన్యాయాలను కూడా వారి ద్వారా పరిష్కారం కోసము ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి అన్ని జిల్లాల మా అధ్యక్ష కార్యదర్శులను మరి రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా పిలిచి వారి సమక్షంలో వారి ఆదేశం మేరకు మేము సమావేశం ఏర్పాటు చేసి మరి మా కోరికలను మాకున్న సమస్యలను కూడా మరి ముందు పెట్టడమైనది. మరి ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో మరి అన్ని సమస్యలకు సంబంధించి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి మన రాష్ట్ర సంఘానికి కానీ జిల్లా సంఘానికి కానీ ఎలాంటి అన్యాయం జరిగినా, ఎలాంటి అధికారులు మన మీద దాడులు చేసినా, మనకు అన్యాయం చేసినా మనం అందరం కూడా సంఘం తరఫున ముందుండి మన సమస్యలను పరిష్కరించుకోవడం కోసము మనం ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసుకోవడం జరుగుతున్నదని చెప్పి కూడా మరి ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు జిల్లా వారీగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు మాకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో మాకు కావలసిన సమస్యలు చాలా ఉన్నాయి. మరి మాకున్న డిపార్ట్మెంట్ అది రాష్ట్ర స్థాయిలో ఏ సమస్యలున్నా మా మున్సిపల్ ఉద్యోగులకు సంబంధించి అక్కడికి పోవడం జరుగుతుంది. మరి అక్కడ కొంతమంది అధికారులు మరి వాళ్ళకి తెలిసా తెలియకనా మరి మా మీద ఏమైనా కష మాకు అర్థమైతే లేదు. మరి మేము చేస్తున్న ఏదైనా ఉంటే మాకు తెలియజేయాలి, కానీ మాకు తెలియజేయకుండానే మరి కొన్ని అన్యాయాలకు మమ్మల్ని గురి చేయడం జరుగుతున్నది. మరి అటువంటి విషయంలో కూడా మన గౌరవనీయులు పెద్దలు టీఎన్జిఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వరన్న గారి దృష్టికి తీసుకుపోవడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నది. మరి ఈ సమావేశంలో పెద్దలు కూడా మీ డైరెక్టర్ గారితో, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మేము మాట్లాడి మరి మీ సమస్యలను కూడా పరిష్కార దిశగా మేము తీసుకుపోతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది. మరి ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నది ఏంటంటే మీరున్న డిపార్ట్మెంట్ మా ఉన్నత అధికారులు దయచేసి ఏదైనా ఉంటే మా సంఘానికి విలువనిచ్చి మా సంఘం ఏదైనా వినతి పత్రం సమర్పించినప్పుడు మాతోని ఏదైనా తప్పు జరిగితే మాకు చెప్పి అక్కడ అయ్యే పనులను మాత్రం చేయకుండా ఆపకుండా చూసుకోవాలని కోరుకుంటూ మరి ఇట్టి విషయంలో వినతి పత్రంను కూడా మేము జగదీశ్వరన్న గారి ద్వారా, పెద్దలు మారం జగదీశ్వరన్న గారి ద్వారా డిఎంఏ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రేపు ఉదయం ఇవ్వబోతున్నాము. మరి ఇట్టి విషయంను మా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోతున్నాము. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినాక మరి అక్కడ పరిష్కార మార్గం దొరుకుతుందని మేము ఆశిస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా అధ్యక్ష కార్యదర్శులకు, మా కార్యవర్గ సభ్యులకు కూడా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యాచరణ రేపుతో మొదలవుతుంది. రేపు వినతి పత్రాలు ఇచ్చి మరి వారి హామీల మేరకు మేము భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం.